కూటమి విజయం సాధించి ఏడాది పూర్తి చేసుకునే సందర్భంగా విజయవాడలో జనసేన నేతలు సంబరాలు చేసుకున్నారు. గత ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఏపీ ఐఐసి డైరెక్టర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ అన్నారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. కూటమి ప్రభుత్వ సంవత్సర కాల పరిపాలన పూర్తయింది. పెద్ద ఎత్తున అనూహ్యమైనటువంటి స్పందన ఇప్పటికే కూటమి నేతలందరి నుంచి కూడా వస్తుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా వచ్చి దీనికి సంబంధించి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మండలి రాజేష్ ఉన్నారు. సార్, ప్రధానంగా ఏదైతే ఇటు కూటమి ఇచ్చినటువంటి పిలుపు మేరకు సంవత్సర కాల పరిపాలన కూడా పూర్తయింది, ఏం చెప్తారు ప్రధానంగా? రాక్షస పాలన అంతముంది, సుపరిపాలన వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మా పార్టీ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అటు దీపావళి, ఇటు సంక్రాంతి రెండు పండగల జరుపుకునే పరిస్థితిలో జనసేన నాయకులు అలాగే కూటమి నాయకుల మద్దతు మాకుండటం చాలా హర్షించదగ్గ విషయం. ఈరోజు జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించినటువంటి కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని శివనాథ్ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేశారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దేరా మోహన్ గారితో కలిసి ఇక్కడ పాల్గొనడం, అలాగే ఆడపడుచులు ఏర్పాటు చేసినటువంటి రంగవల్లులు ఎంత అద్భుతంగానో రంగవల్లులు వేశారు. దానిలో మంత్రి గారు చెప్పినట్టుగా ఒక రంగవల్లు అయితే 3 పార్టీలను ప్రతిబింబించేలాగా అటు కాషాయం కానీ, ఇటు జనసేన పార్టీ తెలుపు ఎరుపు కానీ, అటు తెలుగుదేశం పార్టీ పసుపు కలర్తో కానీ అద్భుతంగా రంగవల్లులు వేశారు. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపడుచు కూడా మాకు సుపరిపాలన స్టార్ట్ అయింది, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్ర సంక్షేమం ఈ కూటమి ప్రభుత్వంతోనేనని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్క ఆడబడుచు కూడా వారి ఇంటి ముందు దీపాలు, ఎలా అయితే దీపావళికి దీపాలు వెలిగిస్తామో అలాగే ఆడపడుచులు దీపాలు వెలిగిస్తూ ఇంటిల్లా పాది దీపాలు బాణసంచ అత్యధిక సంఖ్యలో కాల్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు నడుం బిగించారని నేను తెలియజేస్తున్నాను. అయితే వైసీపీ వాళ్ళు మాత్రం సూపర్ 6 పక్కగా పెట్టారు. ఈ సంవత్సర కాలంలో సంక్షేమం అనేది లేదు, కూటమి హామీలను మర్చిపోయింది, అందుకని ఇది ప్రజలను వెన్నుపోటు పొడిచారని వైసీపీ నేతలు అంటా ఉన్నారు. ఏం చెప్తారు? వైసీపీ నాయకులు ఏ ఒక్కడికైనా నేను చెప్తున్నా, అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, వెన్నుపోటు అనే పదం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ నాయకులకే వర్తిస్తుంది. ఎందుకంటే సొంత చెల్లిని ఇంట్లోంచి పంపించేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి, సొంత తల్లిని ఇంట్లోంచి పంపించేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి, సొంత బాబాయ్ చనిపోతే 5 సంవత్సరాల్లో నువ్వేం చేయలేకపోయింటే మీరు చంపారని రుజువైంది కదా. ప్రజలు కూడా వెన్నుపోటు అనే పదం ఒక వైసీపీ నాయకులకే వర్తిస్తాను. ఇక సుపరిపాలన అని మేము ఎందుకు చెప్తున్నాం అంటే, సూపర్ 6 పథకాల్లో అమలైన వాటి గురించి మాట్లాడండి. మీరు అమలు కాంది ఏదన్నా ఉంటే ఈ రోజుకి మేము సంవత్సర కాలమే పూర్తయింది. ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. 1,08,600 మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టాం. వచ్చే నెలలోపు తల్లికి వందనం కింద 9,862 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఇస్తుందంటే అది కూటమి ప్రభుత్వం ఘనత. అంతేకాకుండా ఈరోజు కేంద్రం నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి, మా నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగం కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని మర్చిపోదు. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఇంకా ముందుంటుందని, అంతేకాకుండా ప్రతి ఒక్క సూపర్ 6లో ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడా మేము అమలు చేసి తీరుతాము. అంతేకాకుండా ఏదైతే ప్రజలు గతంలో తీర్పు ఇచ్చారో అంతకు మించి తీర్పు రాబోతుంది. ఎందుకంటే సుపరిపాలన ప్రజలు చూస్తున్నారు కాబట్టి అది వార్వలేకే వెన్నుపోటు అనే మాటలో మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు రోడ్ల మీదకి వెళ్తే తన్నే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. అది తెలుసుకోవాల్సిన విషయం జగన్మోహన్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డి కింద ఉన్న చెంచాలకు కూడా నేను చెప్తున్నా. మనతో మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఈ సంవత్సర కాల పరిపాలన కూడా పూర్తయింది, ఏం చెప్తారు? చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఉంది పార్టీ నుంచి, క్యాడర్ నుంచి, ఏం చెప్తారు?
ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నాం. కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. మరి సంవత్సరం కాలం అయినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండగ, దీపావళి పండగ ఏ విధంగా అయితే ఆనందంగా చేసుకుంటూ ఉంటామో అదే పండగ వాతావరణంతో ప్రజలందరూ, కార్యకర్తలు, నాయకులు అందరూ ఈరోజు ఆనందంగా చేసుకుంటూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది మన కూటమి గవర్నమెంట్ పరిపాలన చాలా బాగుందని చెప్పుకుంటాం. మీరు చెప్పండి, అంటే చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది, సంవత్సర కాల పరిపాలన కూడా పూర్తయింది, ఏం చెప్తారండి? అంటే ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా మంత్రులు పనిచేసే తీరు కానీ, అలాగే గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనా విధానాన్ని కానీ ప్రజలు పూర్తిగా బేజోరు చేసుకున్న తర్వాతే ప్రజలు ఆనందపడుతున్నారు. గతంలో ఎక్కడైనా సరే రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రాగానే ముందు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి రోడ్లు వేపేయడం జరిగింది. అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ గారు రైతుకి సరైనటువంటి ధాన్యానికి రేటు ఇవ్వడమే కాకుండా తడిచిన ధాన్యాన్ని ప్రతి గింజని కొంటానని చెప్పి ఆయన స్పాట్లోకి వెళ్ళి కొనిపించినటువంటి తీరు, అలాగే ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. అలాగే గత 5 ఏళ్ళు జగనాసుర ప్రభుత్వంలో కోడికత్తి, గొడ్డలి డ్రామాలు, బాబాయి, చెల్లి, అమ్మ సెంటిమెంట్తో 5 సంవత్సరాల పరిపాలన ఇస్తే అతను చేసినటువంటి తీరుని కంపేర్ చేసుకుని ప్రజలంతా కూడా ఆనందంతో ఉండి ఈ రోజున అతనికేమో శవం కనపడితే సంబరం ఉంటుంది, మాకేమో ప్రజల యొక్క సంక్షేమం, అభివృద్ధి కనపడితే మేము సంబరం చేసుకునే పరిస్థితి ఈ రోజు ఇక్కడ వచ్చింది. ఇది మొత్తానికి కూటమి నేతలు పెద్ద ఎత్తున కూడా సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. ప్రజల నుంచి చాలా విశేషమైనటువంటి పరిపాలనకు సంబంధించి కూడా చాలా అనూహ్యంగా ఉందని కూడా ఈ కూటమి నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ నుంచి.